अच्छा बच्चों, एक बार देखिए यहाँ। हाय बच्चों, अब हम एक बार गीत का भाव देखेंगे। पहला स्टैंजा देखिए बच्चों एक बार। होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है। हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है। या देखिए, होठ, होठ का अर्थ है बच्चों लिप्स, यानी कि इसको हिंदी में कहते हैं ओंठ या ओंठ, ओष्ठ, ओष्ठ भी कहते हैं। होठों पे के पे का अर्थ है बच्चों पर, आन, होठों पर। हम भारतवासियों के, हम भारतीयों के होठों पर, మన ఇండియన్స్ యొక్క పెదాల మీద సచాయి रहती है। సచాయి का अर्थ है सच, ట్రూత్, ఎప్పుడు నిజమే ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో సత్య హరిశ్చంద్రుడు లాంటి గొప్ప రాజులు పుట్టారు కాబట్టి మనలో కూడా అటువంటి గుణాలు ఉంటాయని చెప్పేసి క్యా कहते हैं, हम भारतवासियों के होठों पर सच्चाई रहती है. దీనికి అర్థం ఏంటంటే हम భారతీయ సదా సచ్ బోల్తే హై. దీనికి అర్థం ఏంటంటే మనం ఇండియన్స్ ఎప్పుడు కూడా నిజమే మాట్లాడతాము అని. హోటో పే సచాయి, హోటో పే సచాయి रहती है. మన ఇండియన్స్ పెదాల మీద నిజం మాత్రమే ఉంటుంది. यानी हम भारतवासी सदा सच ही बोलते हैं. जहाँ दिल में सफाई रहती है, ఎవరి మనసులో అయితే దిల్, దిల్ का अर्थ है बच्चों हृदय या मन. हमारे मन में, भारतीयों के मन में क्या होती है, सफाई. सफाई माने क्लीनलीनेस, यानी कि निर्मल. हमारे हृदय निर्मल होते हैं. మన భారతీయుల యొక్క మనసులు నిర్మలంగా ఉంటాయి. మన ఇండియన్స్ ఎప్పుడు నిజమే మాట్లాడతామో, మన హృదయాలు हमारा मन, हमारे मन, हम भारतीयों के मन साफ रहते हैं, यानी कि क्लीन रहते हैं, निर्मल रहते हैं. మన మనసులు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటాయి. हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है. మనము గంగా నది, యానికి పవిత్రమైన గంగా నది ప్రవహిస్తున్న దేశంలో మనం ఇండియన్స్ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశంలో మనం ఉంటున్నాము. అంటే అర్థం ఏంటంటే हम जिस देश में गंगा बहती है, ఏ దేశంలో గంగా నది ప్రవహిస్తుందో हम उस देश के वासी है, మనం ఆ దేశంలో ఉంటున్నాము. ఈ వాక్యాలన్నీ కూడా, వాక్యాలు 3 రకాలు ఉంటాయి పిల్లలు. మనం ఒకసారి విన్నాము, ఇంకొకసారి చూడండి. సరళ వాక్యాలు, సంయుక్త వాక్యాలు, మిశ్రిత వాక్యాలు. ఈ లెసన్ అంతా కూడా పిల్లలు మిశ్రిత వాక్యాల్లో ఉన్నాయి. మిశ్రిత వాక్య అంటే అర్థం ఏంటంటే ఏక్ వాక్య दूसरे వాక్య పర్ ఆశ్రిత్ హోతా హై. ఒక వాక్యము వేరే వాక్యంపై డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఈ లెసన్ అంతా కూడా మనకు మిశ్రిత వాక్యాల్లోనే, ఈ పాట అంతా మిశ్రిత వాక్యాల్లోనే ఉంది. అంటే ఒక వాక్యం ఇంకో వాక్యంపై డిపెండ్ అయి ఉందన్నమాట. సరళ వాక్యాలంటే సింగిల్ సెంటెన్స్, వేరే ఏ సెంటెన్స్ దానికి జోడించి ఉండదు. రెండోది ఏంటి, 2 క్రియలు ఉంటాయి. అంటే ఒక సరళ వాక్యము ఇంకొక సరళ వాక్యానికి జోడించబడి ఉంటుంది. 2 సరళ వాక్యాలు కలిసి ఉంటే దాన్ని సంయుక్త వాక్యం అంటాం. ఇప్పుడు ఈ పాట అంతా కూడా మనకు మిశ్రిత వాక్యాల్లోనే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, మన దేశంలో ఉండే భారతీయులందరూ కూడా మనసులు నిర్మలంగా ఉంటాయి, ఎప్పుడు నిజమే మాట్లాడతారు. మన భారతదేశంలో గంగా నది, పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుంది కాబట్టి మనం భారతీయులం కూడా పవిత్రులము అని చెప్తున్నారు మన శైలేంద్ర కుమార్ గారు. ఈ పాటలో శైలేంద్ర కుమార్ గారు భారతీయుల గొప్పదనాన్ని గురించి, భారతదేశం యొక్క గొప్పదనం గురించి వర్ణిస్తూ వచ్చారు. अच्छा देखिए बच्चों, फर्स्ट स्टैंजा समझ में आया ना, మనకు అర్థమైంది కదా. ఫస్ట్ది क्या है, पहला, भारत देश में रहने वाले भारतीय सदा सच बोलते हैं, उनके हृदय निर्मल होते हैं. यहाँ गंगा नदी, भारत देश में गंगा नदी बहती है, इसलिए भारतीय भी गंगा नदी के जैसे पवित्र है. और दूसरा అర్థమైంది కదమ్మా, మన భారతదేశంలో మన ఉండే భారతీయుల పెదాలపైన ఎప్పుడు నిజాయితీ ఉంటుందంటే భారతీయులు ఎప్పుడు నిజమే మాట్లాడతారు. వాళ్ళ మనసులు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటాయి. పవిత్రమైన గంగా నది మన భారతదేశంలో ప్రవహిస్తుంది కాబట్టి మనం కూడా పవిత్రులమే, మన భారతీయులందరము పవిత్రులము అని. और दूसरा देखिए बच्चों, यह दूसरा है, मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है, ज्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. मेहमा जो हमारा होता है, हमारे भारत देश में पहले से प्राचीन काल से भी क्या कहते हैं बच्चों,
मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव। उसके बाद कहते हैं कि अतिथि देवो भव, हमारे घर आया हुआ अतिथि। यह महिमा, महिमा का अर्थ है बच्चों, महिमा का अर्थ है अतिथि, गेस्ट। हमारे घर जो भी गेस्ट आता है, మన ఇంటికి ఎవరైతే అతిథులు వస్తారో वो जान से प्यारा होता है, जान से प्यारा होना। यहाँ जान से प्यारा होना एक मुहावरा है बच्चों। मुहावरे का अर्थ है సామెత। ఇదొక సామెత। ఈ సామెతకు అర్థం ఏంటి? సామెత అంటే ఏదో ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఇంకొంచెం స్పెషల్గా చెప్పడం అనమాట। ఈ సామెతకు అర్థం ఏంటంటే బహుత్ ప్రియ హోనా। यहाँ देखिए बच्चों, मेहमान जो हमारा होता है, हमारे घर आने वाला अतिथि जो भी है वह हमें बहुत प्रिय है। మన ఇంటికి వచ్చే అతిథులు ఎవరైనా సరే వాళ్ళు మనకు చాలా ఇష్టంగా ఉంటారు। మనకు వాళ్ళంటే చాలా ఇష్టము అని అర్థం। జాన్ సే ప్యారా హోనా, జాన్, జాన్ మానే లైఫ్, ప్రాణం, మన ప్రాణం కన్నా కూడా ప్యారా, చాలా ప్రియంగా, చాలా ఎఫెక్టివ్గా ఉంటారు అని అర్థం। అంటే అర్థం ఏంటి? వాళ్ళంటే మాకు చాలా ఇష్టము అని। घर आया मेहमान हमारे लिए बहुत प्रिय है, మన ఇంటికి వచ్చిన అతిథి మనకు చాలా ముఖ్యము, చాలా ప్రియము। దీనికి అర్థం ఏంటంటే यह मेहमान भगवान के समान है। मेहमान यानी कि అతిథి దేవో భవ కహా గయా హై। మనమంతా అంటూ ఉంటాం అతిథి దేవో భవ అని। అందుకే అతిథులు దేవతలతో సమానం కాబట్టి మనం ఇంటికి వచ్చిన అతిథుల్ని చాలా మర్యాదగా చూస్తాం, చాలా ప్రేమిస్తాం కాబట్టి ఇలా అంటున్నాం మనం। और दूसरा देखिए बच्चों, ज़्यादा का नहीं लालच हमको, लालच, గ్రీడీ, అత్యాశ, దురాశ, ज़्यादा ఓ బాగా డబ్బులు సంపాదించాలి, ఎక్కువ ఎక్కువ ఉండాలి। ज़्यादा మానే మోర్, మచ్, ఎక్కువ ఎక్కువ సంపాదించాలి, అత్యధికంగా మన దగ్గరే ఉండాలి, అన్నీ మన దగ్గరే ఉండాలి అనే లాలచ్, లాలచ్, గ్రీడీనెస్ మనకు లేదు, అంత మనకు అన్నీ కావాలనే దురాశ ఉండదు। थोड़े में गुजारा होता है, మన దగ్గర ఏవైతే ఉంటాయో ఆ ఉన్న కొద్దిపాట్లోనే మనం జీవితాన్ని గడుపుతూ ఉంటాము। हम भारतीयों में पैसों की लालच नहीं है, డబ్బు ఎక్కువ కావాలి అనే అత్యాశ లేదు। और जितना होता है, మన దగ్గర ఎంతైతే ఉంటుందో उसमें ही हम अपना जीवन बिताते हैं। गुजारा करना, जीवन बिताना, గుజారణ का अर्थ है జీవన్ బితానా, జీవితాన్ని గడపడం, ఉన్న దాంట్లోనే మనం జీవితం గడుపుతాం తప్ప వేరే వాటికి ఆశపడము। దేఖనా, దీనికి అర్థమైంది కదమ్మా। మన ఇంటికి వచ్చే అతిథులు మనకు చాలా, మనం వాళ్ళని చాలా ప్రేమిస్తాము, మన దగ్గర ఏదైతే ఉంటుందో దానితోనే మనం సరిపెట్టుకుంటాం తప్ప ఎక్కువ కావాలని ఆశపడము। यहाँ तक दूसरा स्टैंजा है। और तीसरा देखिए बच्चों, बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। यह देखिए बच्चों, बच्चों के लिए जो धरती माँ, धरती माँ माने कौन है? हमारी भूमि, हमारी भूमाता, हमारी जो भूमाता है, यहाँ बच्चे कौन है? इस भूमि पर रहने वाले हर एक इंसान यहाँ बच्चा है। భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన భూమాతకి పిల్లలే। మన భూమాతే, మన అమ్మ కన్నా కూడా ముందు ఈ భూమే మనకు మాత కాబట్టి భూమాత అంటాం। భూమాతని, ఈ భూమాత ఏదైతే ఉందో మనందరి కోసం ఎన్నో సహిస్తూ వస్తుంది। ఈ ఎంత మనం చేసినా, ఏం చేసినా సరే, ఆ గ్లోబల్ వార్మింగ్ చేసినా, అవన్నీ చేస్తున్నా సరే అన్నీ సహించుకుంటూ వస్తుంది మన భూమాత। సదియో సే సభీ కుచ్ సహతీ హై, సదియో మన సెంచరీస్, శతాబ్దాల నుండి, వందల సంవత్సరాల నుండి మనం ఏం చేస్తున్నా సరే మన కోసం అన్ని రకాలవి మనకు అందిస్తూ, ప్రకృతిలోని రకరకాల మనకు పండ్లు అన్నీ అందిస్తూ మన భూమాత మనకు సహకరిస్తూ తను అన్నీ సహిస్తూ వస్తుందన్నమాట। సభీ కుచ్ సహతీ హై, అన్నీ సహిస్తుంది, అన్నీ ఓర్పుగా సహించుకుంటూ వస్తుంది। देखिए बच्चों, बच्चों के लिए जो धरती माँ, మనందరి కోసం, మన భారతీయులందరి కోసం, మన ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసం భూమాత ఏం చేస్తుంది? అన్నీ సహించుకుంటూ వస్తుంది। हम उस देश के वासी है जिस देश में గంగా బహతి హై, మనం ఏ దేశవాసులమో, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో, అంటే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తున్న దేశంలో మనం ఉన్నాం, అందుకే మనం కూడా పవిత్రమైన వాళ్ళము। यहाँ तक तीसरा स्टैंजा है बच्चों। और यहाँ देखिए फोर्थ वन, कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं, ये पूरब है पूरब वाले हर जान की कीमत जानते हैं। यह देखिए बच्चों, कुछ लोग जो ज़्यादा जानते हैं,
जो दूसरे देश वाले होते हैं वो समझते हैं कि ज्ञान ज़्यादा है. చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు, మన దగ్గర ఎంతో జ్ఞానం ఉంది, మనకున్న నాలెడ్జ్ భారతీయులకు ఉండదు అన్నట్టుగా చాలామంది ఎక్కువ ఎక్కువ అనుకుంటూ ఉంటారనమాట. కుచ్ లోగ్, కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకి జ్ఞానం ఉండొచ్చు, వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఇన్సాన్ కో కమ్ పెహచాన్తే హై. ఇన్సాన్, ఇన్సాన్ మానే మానవ్, మానవత, మానవతకు కం పెహచాన్తే హై. వాళ్ళు జ్ఞానాన్ని పొందొచ్చు, ఎన్నో ఉండొచ్చు, కానీ వాళ్ళు మానవత్వాన్ని చాలా తక్కువగా వాళ్ళు తెలుసుకుంటారు. ఇన్సాన్కు కం పెహచాన్తే, వాళ్ళకి వేరే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏమైనా అవసరం ఉందా, వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలా, అటువంటి ఆ మానవత్వం అన్నది చాలా తక్కువగా తెలుసుకుంటారు. మన భారతీయులు అయితే ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసుకుంటూ ఎవరికేం కావాలో వాళ్ళకి గుర్తిస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, చాలామంది అన్ని జ్ఞానం మా దగ్గర అన్నీ ఉన్నాయి, మన జ్ఞానం ఉందనుకుంటారే తప్ప వాళ్లకు మానవత్వం తెలియట్లేదు. మానవత, ఇన్సాన్ అంటే మానవ, మానవుడు, వాళ్ళు ఇన్సాన్ మానవుడికి యొక్క కావాల్సిన మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. పెహచాన్, ఐడెంటిఫై చేయరు. ఏ పూరబ్ హై, మన భారతదేశం यह विश्व के मानचित्र में वर्ल्ड मैप, ఎప్పుడైతే మనం వరల్డ్ మ్యాప్ చూస్తామో इस वर्ल्ड मैप में विश्व मानचित्र में हमारा भारत देश पूरब में है. మనం ఎప్పుడైతే ప్రపంచ పటం చూస్తామో అందులో మన భారతదేశం పూరబ్ మే హై అంటే తూర్పున ఉంది. మన భారతదేశం తూర్పున ఉంది కాబట్టి మనల్ని అందరూ ఏమని పిలుస్తారు, మనం తూర్పు వాసులము అని పిలుస్తారు, మనల్ని తూర్పు వాసులు అంటారు. ఇస్లే క్యా కహతే ఏ పూరబ్ హై, పూరబ్ వాలే, వీళ్ళు పూరబ్ తూర్పులు, తూర్పు వాసులు అని చెప్పేసి. హర్ జాన్ కి కీమత్ జాన్తే హై, యహా ఏక్ ముహావరా హై, హర్ జాన్ కి కీమత్ జాన్తే హై. हर जान की कीमत जानना, इसका अर्थ है कि इंसानियत को, इंसानियत की महानता देना. దీనికి అర్థం ఏంటి, హర్ జాన్ అంటే ఎవ్రీ లైఫ్, అంటే ప్రతి ఒక్కటి ప్రాణం గురించి మనకు ఎక్కువ విలువ తెలుసు. కీమత్, కీమత్ కా అర్థం బచ్చో మూల్య యా మూల్, మూల్య వాల్యూ. यहाँ कीमत का अर्थ है वैल्यू, प्रति मनुष्य యొక్క విలువ మన భారతీయులకు తెలుసు. या देखिए हर जान की कीमत जानते हैं, इसका अर्थ है मानवता को महानता देते हैं, यानी कि मानव को, मानव की महानता समझते हैं. या मानव माने इंसानियत, इंसानियत की महानता पहचानते हैं. వీళ్ళు మన భారతీయులు ఏం చేస్తారు అంటే మానవత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. హర్ జాన్ కి కీమత్ జాన్తే హై, ఇస్కా అర్థ హై మానవత్వానికి ఎక్కువ విలువిస్తారు. ప్రతి ప్రాణం విలువ తెలుసు అంటే అర్థం మానవత్వానికి ఎక్కువ విలువ ఇవ్వడం. ఇక్కడ చూడండి, కొంతమంది జ్ఞానం ఎక్కువ ఉంది అనుకుంటారు కానీ మానవత్వం గురించి వాళ్ళు పట్టించుకోరు. కానీ మన భారతీయులు మనల్ని ఏమని పిలుస్తారు, పూరబ్లో ఉంటాం కాబట్టి పూరబ్ వాసులము అంటాం. మనకు ప్రతి మానవుడి యొక్క గొప్పదనము, ప్రతి మానవుడి యొక్క అవసరాలన్నీ కూడా మనకు తెలుసు, ఎక్కువగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. अच्छा बच्चों, यहाँ तक 4 स्टैंजास कंप्लीट हो गए और यह देखिए 5th स्टैंजा. ये देखिए बच्चों, इस स्टैंजा में है मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है. मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. इसका अर्थ है बच्चों, हम భారతీయోं में, మన భారతీయులందరిలో కూడా ఏక్ హీ చీజ్ హోతీ హై, మనందరిలోనే ఒకే ఒక వస్తువు, ఒక గొప్ప వస్తువు ఏంటి అంటే మిల్ జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో. మనము భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో కూడా, వేరే స్టేట్స్ కానివ్వండి, వేరే కంట్రీస్ వాళ్ళు కానివ్వండి, ఇక్కడున్న వేరే మతాల వాళ్ళు కానివ్వండి, హర్ ఏక్ సేవి ప్రతి ఒక్కళ్ళతో కూడా మిల్ జుల్ కే రహో కలిసిమెలిసి ఉండండి, ఔర్ ప్యార్ కరో ప్రేమగా ఉండండి అనే ఆ వస్తువు మాకు తెలుసు. అందరితో కలిసిమెలిసి ఉంటాము, అందరితో ప్రేమగా ఉంటాము. మాకు తెలిసిన, మన భారతీయులకు తెలిసిన ఒకే ఒక వస్తువు ఏంటి పిల్లలు, క్యా హై బచ్చో, మిల్ జుల్ కర్ రెహనా ఔర్ ప్యార్ కర్నా. అందరితో కలిసిమెలిసి ఉండడం, ప్రేమగా ఉండడం అనే వస్తువు మన ఇండియన్స్ అందరికీ కూడా తెలుసు. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. మనం ఏ దేశంలో ఉంటున్నామో పవిత్రమైన గంగా నది ప్రవహిస్తున్న దేశంలో, అంటే మన భారతదేశంలో పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుంది, ఆ దేశంలో మనం ఉంటున్నాము. अच्छा बच्चों, यहाँ नेक्स्ट स्टैंजा देखिए एक बार. नेक्स्ट स्टैंजा है
जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने। एक बार देखिए बच्चों, जो जिससे मिला, जो भी हो, यहाँ एक दूसरे देश से कोई आता है या दूसरे स्टेट से कोई आता है, जो भी हो वो यहाँ आता है, ఎవరైనా సరే వేరే స్టేట్ వాళ్ళు కానివ్వండి, వేరే దేశం వాళ్ళు కానివ్వండి, జో జిస్సే మిలా, ఎవరితో కలిసినా, సీఖా హమ్నే, అందరితో ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. వాళ్ళు వచ్చారు, వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలని కాకుండా అందరితో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ఏమైనా మంచి విషయాలు ఉంటే అందరి దగ్గర కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ వచ్చాము. క్యార్సిక గైరోకోబి అప్నాయా హమ్నే, మనం నేర్చుకున్నది ఏంటి, కలిసిమెలిసి ఉండడం మనం నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ గైరోమ్. బచ్చో దేఖియే యహా గైర్, గైర్ కా అర్థ హై పరాయే, అదర్స్. మన భారతదేశానికి పరాయే బ్రిటిషియర్స్ ఉన్నారు, ఆంగ్లేయులు ఉన్నారు కదా, ఆ ఆంగ్లేయులు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా అప్నాయా హమ్నే, అప్నానా స్వీకారణ, వాళ్ళని కూడా మనం స్వీకరించాము, వాళ్ళు చేసే పనులు స్వీకరించాము, వాళ్ళని కూడా ఉండడానికి ఇష్టపడ్డాం. కాబట్టి ఇక్కడ పరాయి వాళ్ళని కూడా మనం మన వాళ్ళగా భావించాము. ఇక్కడ ఏం చేస్తున్నాం, జో జిస్సే మిలా, ఎవరితో కలిసినా, మనం వెళ్ళి వేరే వాళ్ళతో కలిసినప్పుడల్లా ఏదో ఒకటి నేర్చుకున్నాం. పరాయి వాళ్ళైన ప్రతి ఒక్కళ్ళని కూడా మనము స్వీకరించాము, వాళ్ళని కూడా గౌరవించాము. मतलब के लिए अंधे होकर, मतलब के लिए, मतलब माने अर्थ है बच्चों पैसे, पैसों के लिए अंधे होकर, మాకు డబ్బే కావాలి అని గుడ్డి వాళ్ళవి अंधे होकर रोटी को नहीं पूजा हमने, रोटी का अर्थ है खाना, खाने के लिए हमें खाने की पूजा नहीं की, इसका अर्थ है बच्चों। यह एक दो मुहावरे हैं, देखिए बच्चों यह मुहावरा, मतलब के लिए अंधे होना, इसका अर्थ है बच्चों, मतलब है पैसों के लिए अंधे होना, इसका अर्थ है दूसरों को हानि पहुंचाना। ఇతరులకు హాని కలిగించడం, డబ్బే కావాలి అని చెప్పేసి గుడ్డివాళ్ళ పడవ అంటే అర్థం ఏంటి, అంధా మానే గుడ్డివాడు, బ్లైండ్. మనం బ్లైండ్గా వెళ్ళట్లా, డబ్బులు కావాలని బ్లైండ్ మ్యాన్ అవ్వట్లా మనం. ఇక్కడ అర్థం ఏంటి, వేరే వాళ్ళకి హాని కలిగించట్లేదు. రోటీకో నహి పూజా హమ్నే, యానికి స్వార్థ భావన రఖనా. రోటీకో పూజన अर्थ क्या है बच्चों, रोटीको पूजना, इसका अर्थ है बच्चों स्वार्थ भावना रखना। यहाँ देखिए बच्चों, ये मुहावरे है, जान से प्यारा होना, बहुत प्रिय होना, ये मतलब के लिए अंधे होना, డబ్బు కోసం గుడ్డి వాళ్ళ అవ్వడం అంటే అర్థం ఏంటి, దూసరంకు హాని పహుంచాలి, ఇతరులకు మనం హాని అన్నది, నష్టం అన్నది కలిగించట్లే ఎవరికి, వేరే వాళ్ళకి సహాయం చేస్తామే తప్ప ఎవరికి కూడా నష్టం కలిగించము. రోటీకో పూజన అంటే నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా చపాతీలు తింటారు కాబట్టి రోటీ అనే వర్డ్ ఉపయోగించారు. ఇక్కడ రోటీ అంటే అర్థం ఏంటి పిల్లలు, ఖానా, తిండి కోసం, మనం తినే ఆహారం కోసం మేము ఆ రొట్టెల్ని పూజించట్లేదు, అంటే స్వార్థ భావాలు ఉంచట్లేదు, మనకు దొరకపోయిన నిజాయితీగానే ఉంటాం, అంతేగాని వేరే వాళ్ళకి హాని కలిగించము, ఏ స్వార్థ భావాలు మనలో ఉండవు. अच्छा बच्चे नेक्स्ट स्टैंजा देखिए, अब हम तो क्या सारी दुनिया से कहती है. ఇప్పుడు మనమేంటి, మన భారతీయులు ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు మనతో పాటు ప్రపంచమంతా, अब हम तो क्या सारी दुनिया से कहती है, ఈ ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో ప్రతి దేశం కూడా మన భారతదేశం గురించి ఏం చెప్తుందంట, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. వీళ్ళు పవిత్రమైన గంగా నది ప్రవహిస్తున్న భారతదేశంలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా పవిత్రులు అని ఈరోజు ప్రపంచమంతా కూడా మన గుణగణాల గురించే మాట్లాడుకుంటున్నారు అని మన కవి శైలేంద్ర కుమార్ గారు ఈ పాటలో చెప్తున్నారు. एक लास्ट स्टैंजा కూడా अगेन फर्स्ट स्टैंजा में जैसे कि होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. అర్థం మాలూమేనా, దీనికి అర్థం తెలుసు కదా, ఏంటి అర్థం ఏంటి,
మన భారతీయులు ఎప్పుడు నిజమే మాట్లాడతారు, यानी कि भारतीय सदा सच ही बोलते हैं और हमारे हृदय कैसे होते हैं, निर्मल होते हैं। पवित्र गंगा नदी बहने वाले देश में हम रहते हैं, इसलिए हम भी पवित्र है। భారతీయులం కాబట్టి మనము పవిత్రమైన గంగా నది ప్రవహిస్తున్న దేశంలో ఉంటున్నాం కాబట్టి మనం కూడా పవిత్రం, మనం ఎప్పుడు నిజమే మాట్లాడతాము। అచ్చా బచ్చో।